4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా రాజకీయ పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. ఇంటర్నల్ వార్ తో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోగా రజతోత్సవ సన్నాహక సమావేశాలతో కారు జోరు మీదుంది. ఇక రేవంత్ వైఫల్యాలను ప్రశ్నిస్తే చాలు కాంగ్రెస్ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు కృషాంక్ హాజరయ్యారు. అటు పలు జిల్లాల్లో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. ఇవాల్టి టాప్ 4 న్యూస్ చూద్దాం. రైట్ టాప్ 1 బ్రేకింగ్ చూస్తున్నాం. సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్. రైట్ టాప్ 2 న్యూస్ చూద్దాం. పోలీసుల విచారణకు హాజరైన కృషాంక్. ఇక టాప్ 3 బ్రేకింగ్ విషయానికి వస్తే అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం. ఇక టాప్ 4 బ్రేకింగ్ చూద్దాం. రజతోత్సవ సన్నాహక సమావేశాలతో జోరు మీదున్న బీఆర్ఎస్. రైట్ ఇవాల్టి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మరొకసారి చూద్దాం. సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్. టాప్ 2 న్యూస్ చూద్దాం. పోలీసుల విచారణకు హాజరైన కృషాంక్. టాప్ న్యూస్ 3 విషయానికి వస్తే అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం. టాప్ 4 బ్రేకింగ్ చూద్దాం. రజతోత్సవ సన్నాహక సమావేశాలతో జోరు మీదున్న బీఆర్ఎస్. ఇక టాప్ 1 న్యూస్ లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం అవుతుంది. ఈ కీలక సమావేశానికి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ ఈ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్ కొట్టిన ఎమ్మెల్యేలు కడియం, సంజయ్, తెల్లం వెంకట్రావు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మరోవైపు సీఎల్పీ మీటింగ్ వేదికగా సీఎం రేవంత్ చేసిన హాట్ కామెంట్స్ తో కలకలం రేగింది. మంత్రి పదవుల కోరేవాళ్లు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆశావాహుల్లో మరింత ఆగ్రహం పెళ్లుబుక్కుతోందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశమైంది. ఈ కీలక సమావేశానికి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ ఈ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్ కొట్టిన ఎమ్మెల్యేలు కడియం, సంజయ్, తెల్లం వెంకట్రావు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మరోవైపు సిఎల్పి మీటింగ్ వేదికగా సీఎం రేవంత్ చేసిన హాట్ కామెంట్స్ తో కలకలం రేగింది. రైట్ సిఎల్పి మీటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశమైంది. కీలక సమావేశానికి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ లోకి జంపింగ్ కొట్టిన ఎమ్మెల్యేలు కడియం, సంజయ్, తెల్లం వెంకట్రావు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అంటే మంత్రి పదవులు ఆశించి ఈ మీటింగ్ కు హాజరైనట్లు అనుకోవచ్చటరా? శంషాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. ఈ సిఎల్పి సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తి గలాన్ని ఇస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో దుమారం అయితే రేపుతుంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పదవి దక్కడం లేదు అన్నటువంటి ఆవేదనతో తమ అసంతృప్తి స్వరాన్ని అయితే పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన ప్రధానంగా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నటువంటి వారిని ఉద్దేశించి నేరుగా మాట్లాడకుండా తనకు సన్నిహితుడైనటువంటి ఎవరైతే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయం ఫైనల్ గా ఉంటుంది. ఎవరు దీని మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాట్లాడినా ఉపయోగం లేదంటూ పరోక్షంగా ఇతర ఎవరైతే ఆశావాహులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తూ ఇటీవలే తమ స్వరాన్ని ఇచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ వివేక్ అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు ఇక్కడే అందుబాటులో ఉన్నా కానీ సమావేశం రాలేదు. ఇది
పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేలు ఎవరికి వారు గీత దాటుతా ఉన్నారు, బాహాటంగానే పార్టీకి వ్యతిరేక స్వరం ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఇకపై అలా ఎవరు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా చర్చనీయాంశం అయితే. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిఎల్పి సమావేశానికి వచ్చారు. అటు మీడియాకు సంబంధించిన విజువల్ తీసుకున్న సందర్భంలో వారు ఆ సమావేశ మందిరం లేరు, కానీ తర్వాత మీటింగ్ లోనైతే కూర్చున్నారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో అయితే అనర్హ వేటుకు సంబంధించిన పిటిషన్ నడుస్తున్న నేపథ్యంలో వారు సిఎల్పి సమావేశం రావడం చర్చనీయాంశం అవుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. రైట్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమైంది. కీలక సమావేశానికి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, వివేక్ ఈ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కడియం, సంజయ్, తెల్లం వెంకట్రావు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ గా చూద్దాం. రైట్, టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సీఎం రేవంత్ అండతో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, వన్యప్రాణులను కాపాడాలంటూ గొంతెత్తిన వారిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ పై అక్రమ కేసులు నమోదయ్యాయి. హెచ్సీయూలో వన్యప్రాణులు లేకపోయినా ఏఐ ద్వారా క్రియేట్ చేశారంటూ కాంగ్రెస్ లీడర్లు ఆయనపై కంప్లైంట్ చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణకు మన్ని క్రిషాంక్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రేవంత్ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధమైన రేవంత్ ప్రభుత్వం పాలనను మనం ఎలా చూడొచ్చు అంటారు భాస్కర్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐ కేసు రెండోసారి విచారణకు హాజరైనటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఇవాళ పోలీసుల ఎదుట హాజరై హెచ్సీయూ భూముల్లో జింకలు, నెమళ్ళు, అదేవిధంగా అవేవి లేవని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు ఆ తప్పుడు ఫిర్యాదు మేరకు 6 సెక్షన్ల కింద మన్నె క్రిషాంక్ తో పాటు కొంచెం దిలీప్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఇవాళ మన్నె క్రిషాంక్ ను రెండో రోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు కూడా వాళ్ళు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ సెలవు దినాల్లో కంచెగచ్చిపోయే అడవుల్లో చెట్లను 50కి పైగా బిల్డర్లను పెట్టి నరిగేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్ళు, జింకలు ఉన్నాయి. వాస్తవం అవాస్తవం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలతో పాటు దేశంలో ఉన్నటువంటి చాలా మందికి ఈ విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ ధిక్కరించి చెట్లు నరిగేశారు. యూనివర్సిటీకి మద్దతుగా పోస్టులు పెడితే కేసులు పెడతారు. ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జింకలు, నెమళ్ళు ఉన్నాయా లేవా అని ప్రశ్నిస్తున్నటువంటి మన్నె క్రిషాంక్ అదేవిధంగా కొంచెం దిలీప్ పై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేసులో వాళ్ళని విచారణకు పిలిపించి పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు యూనివర్సిటీ తరఫున పోరాడితే వాళ్ళకు మద్దతుగా పోస్టులు పెట్టినటువంటి వారందరికీ సెలబ్రిటీలు, సినిమాకారులు అనేక మంది యూనివర్సిటీ భూములకు మద్దతుగా పోస్టులు పెడితే వారి పేరు కూడా కేసులు ఇట్లా పెడతారని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీలో జింకలు లేవని పోస్టులు పెట్టాడు, కానీ జింకలు చనిపోయి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటి మృతదేహాలు కనిపించినా కూడా వాటిపైన రేవంత్ రెడ్డి పెట్టినటువంటి తప్పుడు పోస్టులను ఎందుకు మరి కేసులు నమోదు చేయడం లేదు? హైకోర్టు నుండి వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ సైతం ఇదంతా అడవిని అడిగారని చెప్తున్నటువంటి రిపోర్టును ఇచ్చినటువంటి నేపథ్యంలో నిజాలు నిర్భయంగా బయట పెడుతున్నటువంటి సందర్భంలో కావాలని ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి ఒక రకమైనటువంటి వాతావరణం సృష్టించి భయాందోళనతో దుష్ప్రచారం చేయడమే కాకుండా తమ అధికారంలో పెట్టుకుని రేవంత్ సర్కారు ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి మాత్రం సీరియస్గా మండిపడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా పోలీసుల విచారణకు సహకరిస్తాం, మేము పోలీసుల విచారణలో పాల్గొంటాం, నిజాలు ఖచ్చితంగా నిలకడ మీద తెలుస్తారనేటువంటిది మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నారు. రెండోసారి వాళ్ళ విచారణ హాజరయ్యారు. విచారణ ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకైతే కొనసాగుతూ ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సీఎం రేవంత్ అండతో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, వన్యప్రాణులను కాపాడాలంటూ గొంతెత్తిన వారిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ విధమైన అంశంను మనం టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ గా చూసాం. ఖమ్మం జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది.
అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం వరదలో కొట్టుకుపోవడంతో రైతన్నలు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ, కల్లూరు, వేంసూరు మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇవే దృశ్యాలు కలిచివేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో అకాల వర్షం ఏ మండలాల్లో కురిసింది, ఎంత మేరకు పంట నష్టం సంభవించింది, అప్డేట్స్ ఏంటి సాంబా? సాయి మాధవి, కళ్ళాల్లోకి వెళ్లి చూస్తే రైతుల గోస గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిఎస్సిఎస్సి ఆధ్వర్యంలో ఇతర సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎందుకంటే దాదాపు 20 రోజులకు పైగా కొనుగోలు చేశారు. ఉగాది రోజు నుంచి మొదలుపెట్టినటువంటి కొనుగోళ్ల ప్రక్రియ కోతల ప్రక్రియ కొనసాగుతుంది. కుప్ప నూతి తీసుకొచ్చి డైరెక్ట్ గా సొసైటీ ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలలో పెట్టినటువంటి ధాన్యం కొన్ని దిక్కు లేకపోవడంతో, ప్రభుత్వం తరలించకపోవడంతో చాలా దారుణమైన పరిస్థితులు దాపురించాయి. ఈ నెల 15 రోజుల కాలంలో దాదాపు 4 సార్లు అకాల వర్షం పడింది. 4 సార్లు కూడా వడగళ్ల వాన కురవడంతో రైతుల ధాన్యం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి. కల్లూరు మండలంలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం ఇంకా అధికారులు అంచనా వేసేటువంటి పరిస్థితులలో ఉన్నాయి. కేవలం 3098 ఎకరాలలో పంట నష్టం జరిగిందనేటువంటి చెప్తున్నారు. కానీ ఇది ఫీల్డ్ లెవెల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పంట పూర్తిగా నష్టపోయినట్టు కిందికి ఒరిగినటువంటి వాటిని మాత్రమే చెప్తున్నారు. కానీ కళ్ళాలలో ఆరబోసినటువంటి ధాన్యం, 100 క్వింటాల ధాన్యం అంతా నీళ్లలో కొట్టుకుపోయి రైతులు గుండెలు అదిరేలాగా ఏడుస్తున్నారు. 6 లక్షలు 7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం, కౌలుకు తీసుకొని సాగు చేశాము, అయినప్పటికీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. 20 రోజులుగా తీసుకొచ్చి ఈ యార్డ్ లో పోసి రోజు ఆరబెట్టడం చేస్తున్నాము. ఒక్కొక్క రోజు 10 మంది కూలీలు పెట్టాల్సి వస్తుంది. 5 నుంచి 6 వేల రూపాయలు అదనపు ఖర్చులు వస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 చేతులు జోడించి మంత్రులను, ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. దయచేసి మా ధాన్యం కొనుగోలు చేయండి, దయచేసి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులోకి తరలించండి అని వేడుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండనటువంటి పరిస్థితి. ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల గన్ని బ్యాగులు, కొన్ని చోట్ల లారీలతో అగ్రిమెంట్ చేయలేదు తరలింపులకు సంబంధించి, ఇంకా చాలా చోట్ల మిల్లర్లతోనే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 20 రోజులుగా తీసుకొచ్చినటువంటి ధాన్యం అక్కడే ఉండిపోయింది. ఎవరు ముందొచ్చారనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ నేతల ఇళ్లలో, అట్లాగే ఇందిరమ్మ కంపెనీలకు సంబంధించినటువంటి వారి ఇళ్లలో ఈ గన్ని బ్యాగులు పెట్టారని చెప్పి రైతులు నేరుగానే ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు. ముందు వచ్చినటువంటి రైతులు, అంటే ముందు కోతలు కోసి తీసుకొచ్చినటువంటి రైతులకు ముందు గన్ని బ్యాగులు ఇస్తే కనుక వాళ్ళంతా వాటిని ప్యాక్ చేసి మిల్లర్లకు తరలించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ సకాలంలో గన్ని బ్యాగులు ఇవ్వలేదు. వచ్చినటువంటి రైతులకు ప్రయారిటీ ఇవ్వకపోవడంతో మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. కొంతమంది కాంగ్రెస్ నేతల చేతుల్లో గన్ని బ్యాగులు ఉండటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని రైతులు లబోదివ్వమంటున్నారు. కానీ వాళ్ళ కన్నీటి గోస పట్టించుకున్నటువంటి నాదుడే కరువాడు. ఇవాళ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లి కల్లూరులో ఉన్నటువంటి పుల్లయ్య బంజారు కొనుగోలు కేంద్రాల దగ్గర ఆందోళన చేసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు, దయచేసి తక్షణమే కొనుగోలు చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు కల్లూరుకు సంబంధించినటువంటి ఇష్యూలో. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా వడివడిగా కొనుగోలు చేస్తే బాగుంటుందంటున్నారు. కల్లూరు దగ్గర ఉన్నటువంటి పుల్లయ్య బంజరే కాదు, తల్లాడ మండల కేంద్రంలో చాలా చోట్ల ఉన్నటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఒక్క చోట కూడా ఒక కిలో ధాన్యం కూడా కొనుగోలు చేసినటువంటి పాపన పోలేదు. దీంతో మొత్తం తడిసి మొలకెత్తి వాసన వస్తున్నాయి. పారబోయేందుకు మనసు రాక రైతులు వాటిని చూసి గుండెల విషయాలుగా వేధిస్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. చేతికొస్తుందనుకున్న పంట అకాల వర్షంతో నేలపాలైంది. వడగళ్ల వానతో వడ్లన్నీ రాలిపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న ఉండిపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో వానదేవుడు అన్నదాతను తీవ్ర నష్టానికి మిగిల్చాడు. పాలమూరులో అకాల వర్షంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, మన్యంకొండ పరిసర ప్రాంతాల్లో అకాల వర్షానికి సంబంధించి, అలాగే భారీగా దెబ్బతిన్న వరి పంటకు ప్రభుత్వం ఏమైనా పంట నష్టపరిహారం ఇస్తుందా? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడినటువంటి వడగండ్ల వాన కురవడంతో
వరి ధాన్యం అంతా కూడా నేలరాలిపోయింది. దాదాపుగా 100 ఎకరాల్లో ఉన్నటువంటి పంట మొత్తం కూడా పూర్తిగా నాశనమైంది. పంట మరొక 2-3 రోజుల్లో కోసేటటువంటి స్థితిలో ఉంది. ఈ సందర్భంలోనే అకాల వర్షం కురవడంతో వడ్లన్నీ కూడా నేలరాలిపోయాయి. వడగండ్ల వాన పడుతుంటే వడ్లు నేలరాడుతుంటే రైతన్న ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయాడు. అక్కడ పంట కళ్ళ ముందే నాశనం అవుతుంటే రైతన్న కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నాడు. అయితే మన్యంకొండ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి ఈ వర్షానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరోవైపు మన్యంకొండ గుట్టపైకి వెళ్ళేటటువంటి దారిలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఇప్పటికే హార్వెస్ట్ చేసినటువంటి రైతులు అక్కడ తీసుకొచ్చి కళ్ళాల వద్ద గత 10 రోజుల నుంచి కూడా ఆరబెడుతూ ఉన్నారు. నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి కుప్పపోసి కనీసం కవర్లు కప్పేటటువంటి ఛాన్స్ కూడా వాన ఇవ్వలేదు. ఆ ఈదురుగాలతో కూడినటువంటి వడగళ్ల వానతోటి అక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. వానకు నీళ్లలో ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. దాదాపుగా 1000 బస్తాలకు పైగా ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు అక్కడికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 7వ తేదీన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క గింజ ధాన్యం కూడా కొనలేదు. ఆ కొనకపోవడంతో రైతులంతా కూడా అక్కడ కల్లాల వద్దే రోజు ధాన్యాన్ని ఆరబెడుతూ కుప్పలు పోస్తూ కల్లాల వద్దే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతలోనే అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో పెద్ద ఎత్తున ధాన్యం అంతా కూడా తడిసి ముద్దై వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అయితే ప్రభుత్వం 7 రోజులై ప్రారంభించి కొనుగోలు కేంద్రం లో ఒక్క గింజ కూడా కొనలేదు. దీంతో రైతులు ఆ ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు కళ్ళాల్లో మేము ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కోసం ఎదురు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కళ్ళాల వద్ద ఖాళీగా లేకపోవడంతో మిగతా ధాన్యాన్ని పోయకుండా అట్లనే రైతులు ఉంచడంతో ఈ వడగండ్ల వానతోటి ఆ ధాన్యం అటు నేలరాలిపోయింది. మరోవైపు కోసినటువంటి ధాన్యం తీసుకొచ్చి కళ్ళాల వద్ద కొనుగోలు చేయకపోవడంతో ఈ కళ్ళాల వద్ద ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. అయితే పంట నష్టానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని, కొనుగోలు కేంద్రాల వద్ద తొందరగా కొనుగోలుని ప్రారంభించాలని చెప్పి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సాయిమాధవ్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఖమ్మం జిల్లాలో అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. చేతికొస్తుందనుకున్న పంట అకాల వర్షంతో నేలపైలైన సందర్భం చూస్తున్నాం. ఈ విధమైన అంశంను టాప్ 3 బ్రేకింగ్ గా చూసాం మనం. రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలైంది. వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట వరకు విద్యార్థులు ఈ యాత్ర చేపట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఈ పాదయాత్ర ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనకు కేసీఆర్ ఇచ్చిన సమయం అయిపోయిందని, ఇక భారీ మార్పులు రాబోతున్నాయని తెలిపారు. ఇక తుంగతుర్తిలో బీఆర్ఎస్ నేతల పాదయాత్రపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, బీఆర్ఎస్ నేతల పాదయాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా ఒక పండుగ వాతావరణం మనకు కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో కార్యకర్తలు అయితే నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా గులాబీ జెండా రెపరెపలాడుతూ ఉంది. సన్నాహక సమావేశాలతో, పాదయాత్రలతో ఈ ప్రాంతం అంతా కూడా గులాబీ పండుగ కనపడుతున్నట్టుగా మనకు మళ్ళొకసారి కూడా కనపడుతూ ఉంది. ఈ రోజు వరంగల్ సంబంధించినటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి కేసీఆర్ గారు కట్టించినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా 3 రోజుల పాటు కూడా ఈ సంబంధించినటువంటి పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్రను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు గాదర్ కిషోర్ కుమార్, ఈ విధంగా ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్లు బీఆర్ఎస్ విద్యార్థులతో కలిసి వాళ్ళు కూడా స్ఫూర్తి నింపేలాగా, ఉత్సాహం నింపేలాగా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.
ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించారు. అడుగడుగును కూడా క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతూ ఆ సభ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ 25 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది, ఎన్ని ఎత్తిపల్లాలు చూస్తా ఉంది, ప్రధానంగా ఉద్యమం పార్టీ సంబంధించి కూడా ఎట్లా పోరాటం చేసింది, 10 ఏళ్ల పాటు అధికార పార్టీగా ప్రభుత్వంలో నడిపినటువంటి పార్టీగా ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా సంవత్సరాల కాలంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పోరాటాలకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన ఏ విధంగా పోరాటం చేస్తున్నటువంటి అంశాలను కూడా వివరిస్తూ ముందుకు పోతున్నారు. ప్రతి ఒక్క సైనికులు, ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా వరంగల్ తల్లి రావాలి, వరంగల్ దద్దరిల్లేలాగా చరిత్రలో నిలిచిపోయేలాగా లక్షలాది మందితో రథోత్సవం నిర్వహించి రాష్ట్ర నాయకులకు సంబంధించి కూడా ఒక మార్పు రాబోతున్నటువంటి అంశాలను వివరిస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం మనకు కనపడతా ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గం జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి గులాబీ క్యాడర్ భారీగా తరలివచ్చారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ మహాసభకు వెళ్లొద్దని కొందరికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కవిత మండిపడ్డారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ క్యాడర్ ను వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ చురకలంటించారు. రైట్, బాన్స్వాడలో రజతోత్సవ సన్నాహక సమావేశం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, బాన్స్వాడలో రజతోత్సవ సన్నాహక సమావేశంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రజతోత్సవ సన్నాహక సభ ఆదేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావడం జరిగింది. మొదటగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా ఇక్కడ బాన్స్వాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో ఇక్కడ భారత్ గార్డెన్ లో సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తల్లి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నా భూతం నా భవిష్యత్ అన్ని చిన్నంగా 27వ తారీఖు వరంగల్లో నిర్వహించనున్నటువంటి బీఆర్ఎస్ 25 సంవత్సరాల సభకు పెద్ద ఎత్తున తల్లి కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వలాభం కొరకే పోచారాం శ్రీనివాస్ కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అనేక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ప్రత్యేక జీవోలు ఇచ్చి బాన్స్వాడ నియోజకవర్గం అన్ని విధాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు గతంలో నోచుకునేటువంటి బాన్స్వాడ నియోజకవర్గం 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ప్రత్యేక జీవోలు ఇచ్చేసి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున బాన్స్వాడ నియోజకవర్గానికి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా తెలిసి ప్రత్యేకంగా బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో బాన్స్వాడలో ఇవాళ నిర్వహించినటువంటి సన్నాహక సమావేశం కొంతమంది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి పోలీసులు వంతపాడారు, ఫోన్లు చేశారు. అయినా బెదరకుండా అదరకుండా వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రజతోత్సవ సభకు సమావేశానికి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో బెదిరింపులకు ఈ తాటాకి చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏవైతే కష్టపడి కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాము. ఎవరో బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారి పేర్లు పింక్ బుక్ లో రికార్డ్ చేస్తాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామనే విధంగా హెచ్చరించారు. కార్యకర్తలకు ఒక భరోసా కల్పించారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గంలో ఇవాళ కవిత పర్యటనతో మరింత రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో 27న నిర్వహించేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తల్లి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే కార్యకర్తలు పార్టీకి అంటూ పెట్టుకుని ఆర్నిషల్ కృషి చేస్తున్నారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కవిత పిలుపునిచ్చారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయడం కోసం ఓరుగల్లు కదం తొక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులంతా మహాసభను విజయవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా కని విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఊరూరా సన్నాహక సమావేశాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోంది. జనమంతా స్వచ్ఛందంగా రజతోత్సవ వేడుకకు తరలి వస్తామని స్పష్టం చేస్తున్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తేల్చి చెబుతున్నారు. రైట్, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయడం కోసం ఓరుగల్లు అలాగే నల్లగొండ కామారెడ్డి కదం తొక్కుతున్న సందర్భం చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులంతా మహాసభను విజయవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇవి అప్డేట్స్. నమస్తే.